ఎప్పుడైనా మీరు అందరికీ సహాయం చేస్తూ ఉంటారా? కానీ మీకు అవసరమైనప్పుడు ఒక్కరు కూడా ముందుకు రాలేదా? మీ సమయం, మీ శక్తి, మీ మనస్సు అన్నీ ఇచ్చి కూడా ఖాళీగా అనిపించిందా? ఇది స్వార్థం గురించి కథ కాదు. ఇది సరిహద్దులు, బౌండరీస్ గురించి కథ. అందరికీ సహాయం చేస్తూ నెమ్మదిగా మనల్ని మనమే ఎలా నాశనం చేసుకుంటామో చెప్పే కథ. ఇప్పుడు ఫ్రెండ్స్, ఇది ఒక అద్భుతమైన శాంపుల్. కథ ప్రారంభిద్దాం. నది పక్కన ఉన్న పచ్చని లోయలో ఒక గాడిద ఉండేది. ఆ లోయలోని జంతువులందరికీ అది అత్యంత కష్టపడే జీవిగా ప్రసిద్ధి. సూర్యుడు ఉదయించే ముందే అది పనిలో ఉండేది. ఆవుకు భారాలు మోసేది, మేక కోసం బండ్లు లాగేది, గొర్రెలకు ఆహారం తరలించేది. సహాయం అడిగితే చాలు, లేదు అని మాట్లాడానికే తెలియదు. తనకి ఎప్పుడూ సహాయం చేయని వాళ్లకు అది సహాయం చేసేది. కానీ దాని లోపలే తనకి నమ్మకం ఏంటంటే ఆ గాడిద ఒక్కటే నమ్మేది, నేను అందరికీ సాయం చేస్తే వాళ్ళు నన్ను గౌరవిస్తారు, మంచివాడు అనుకుంటారు అనుకుంటూ ఉండేది. కానీ ఆ గౌరవం ఎప్పుడూ రాలేదు. వాళ్ళు మాటలతో మాత్రమే పొగిడేవారు, నువ్వు చాలా మంచివాడివి, నువ్వు లేకపోతే మేము ఏం చేసేవాళ్ళమో ఏమయ్యేవాళ్ళమో అంటూ. కానీ అది అలసిపోయినప్పుడు ఎవ్వరూ గమనించలేదు. కాళ్ళు వణికినప్పుడు ఎవ్వరూ ఆపలేదు. వెన్ను నొప్పితో మంటలెత్తినప్పుడు కూడా ఇంకా ఎక్కువ పని అడిగేవారు. కూలిపోవడం మొదలెట్టింది. ఒక వేడిగా ఉన్న మధ్యాహ్నం ఆ గాడిద నీటి దగ్గర కూలిపోయింది. శ్వాస భారంగా మారింది. శరీరం నొప్పితో మండిపోయింది. మేక అటుగా వెళ్తూ ఉంది. తర్వాత, నా సంచులు కొంచెం మోస్తావా అని అడిగింది. అది వినలేదు. గొర్రె అన్నది, ఆ తర్వాత నా ఆహారం కూడా కదిలించాలి అనింది. అది అలా పడుంటే వీళ్ళు పనులే చెప్తున్నారు, నువ్వు బాగున్నావా అని ఒక్కరు కూడా అడగలేదు. ఆ రాత్రి ఆ గాడిద నక్షత్రాలను చూస్తూ మేలుకొని ఉంది. తనలో తాను ఇలా ప్రశ్నించుకుంది. దాని మనసులో ఒక ప్రశ్న ఇలా పెరుగుతూ వచ్చింది, నేను అందరికీ సహాయం చేస్తున్నా, నాకు ఖాళీగా ఎందుకు అనిపిస్తుంది? నన్నెవరూ పట్టించుకోవట్లేదు, నేను ఒంటరిగానే ఉన్నానని ఎందుకు అనిపిస్తుంది? మరుసటి రోజు కోతి పరిగెత్తుకుంటూ వచ్చింది. నా రాళ్ళు కాస్త కదిలించాలి, చాలా చిన్న పనే. మొదటిసారి ఆ గాడిద లేదు అని అనాలనుకుంది, కానీ భయం వచ్చింది. వాళ్ళు నన్ను చెడ్డవాడుగా అనుకుంటే, నన్ను ఇష్టపడకపోతే అని. అందుకే మళ్ళీ సరే అనేసింది. ఈసారి తనకి ఒక అపమానం ఎదురైంది. పని మధ్యలో మళ్ళీ దానికి నీరసం వచ్చి పడిపోయింది. కోతి చిరాకు పడి అన్నది, నువ్వు నన్ను ఆలస్యం చేస్తున్నావు అని వెళ్ళిపోయింది. నా పని ఇంకా లేట్ అవుతుంది నీ వల్ల అని తిట్టుకుంటా అది వెళ్ళిపోయింది అనమాట. ఆ సాయంత్రం నెమ్మదిగా నడుచుకుంటూ ఒక వృద్ధ తాబేలు వచ్చింది. ఇప్పుడు దానికి జ్ఞానం ఎలా వచ్చిందో ఆ తాబేలు మృదువుగా చెప్తుందన్నమాట. తాబేలు నెమ్మదిగా ఇలా అన్నాడు, నువ్వు పూర్తిగా విరిగిపోయినట్టున్నావు, నీ మనసంతా బాగా బాధతో ఉన్నట్టుంది అని అడిగింది. అప్పుడు గాడిదన్నది, నేను అందరికీ సహాయం చేస్తాను, కానీ నాకు కనిపించినట్టు అనిపిస్తోంది. ఎక్కడికి నాకు అసలు ఎవరైనా నేను సహాయం నా దగ్గర తీసుకుంటాను, కానీ నేను వాళ్ళకి కనిపించనెందుకు? తాబేలు ప్రశ్నించాడు. నిన్ను చివరిసారిగా ఎప్పుడైనా ఎవరు సాయపడ్డారా? గాడిద మౌనంగా నిలబడింది. అప్పుడు తాబేలన్నాడు, నువ్వు దయగల వాడివి కాదు, నువ్వు ఎప్పుడూ అందుబాటులో ఉండేవాడివి. వాళ్ళు ఏదడిగితే ఆ సరే నేను చేస్తాను అని వెళ్ళిపోతా ఉంటావు. ఇప్పుడు సత్యం ఏంటో తెలుసుకుందాం. నువ్వు అందరికీ సహాయం చేస్తే నీ సహాయానికి విలువ ఉండదు. నువ్వు ఎప్పుడు లేదు అనకపోతే వాళ్ళు నిన్ను గౌరవించడం మానేస్తారు. అందరికీ అందరి భారాలు మోస్తూ నీ భారాన్ని మర్చిపోతావు. గాడిద అడిగింది, అయితే నేను సహాయం చేయడం ఆపేయాలా? తాబేలు సమాధానం ఇచ్చాడు, జాగ్రత్త లేకుండా తీసుకునే వాళ్లకు కాదు,
గౌరవం ఉన్న చోట మాత్రమే సహాయం చేయాలి. ఇప్పుడు తనలో మార్పు మొదలైంది. మార్పు ఎలాగా? మరుసటి రోజు ఆవు అదనపు భారాలు అడిగింది. గాడిద లోతుగా శ్వాస పీల్చుకొని చెప్పింది, లేదు, నాకు కుదరదు అని మొదటిసారి అంది. అప్పుడు ఆవు ఆశ్చర్యపోయింది. నువ్వు మారిపోయావు, నువ్వు మారిపోయావు అని. గాడిద గుండె వేగంగా కొట్టుకుంది, కానీ స్థిరంగా నిలబడింది. నేను అలసిపోయాను, ఈ రోజు ఇంకా నేను మోయలేను అని చెప్పేసింది. ఫలితం, కొంతమంది జంతువులు నవ్వారు. ఇది ఇప్పుడు ముఖ్యం అనుకుంటుంది, దీనికి పొగరెక్కింది అని నవ్వడం మొదలెట్టారు. కొంతమంది దూరంగా వెళ్ళిపోయారు. కానీ నిజంగా గౌరవించే వాళ్ళు మాత్రం మిగిలారు. ఒక యువ ఎద్దు వచ్చి అన్నాడు, నాకు సహాయం కావాలి, కానీ నేను నీతో కలిసి పని చేస్తాను, ఇద్దరం కలిసి పని చేద్దాం అని గౌరవంగా అడిగింది. ఇద్దరూ కలిసి పని చేశారు. ఇద్దరూ బలంగా ముగించారు, తిన్నారు, హాయిగా ఉన్నారు. సందేశం ఏంటంటే, కొన్ని వారాల్లో గాడిద ఆరోగ్యంగా మారింది, నడక గట్టిగా మారింది, కళ్ళల్లో శాంతి కనిపించింది, కనుక హాయిగా అనిపించింది. లోయ కూడా మార్చేసింది, వేరే దగ్గరికి వెళ్ళిపోయింది. అప్పుడు ఆదేశాలు కాదు, అభ్యర్థనలు, డిమాండ్లు కాదు, కృతజ్ఞత. తాబేలు తిరిగి వచ్చి అన్నాడు, నువ్వు మారిపోయావు. గాడిద నవ్వి చెప్పింది, నేను ఇంకా సహాయం చేస్తాను, కానీ నన్ను నాశనం చేసుకొని కాదు. మోరల్ ఏంటంటే, ఇది బుద్ధి. ఇతరులకు సహాయం చేయటం మంచిదే, కానీ సరిహద్దులు లేకుండా సహాయం చేయడం ప్రమాదకరం. స్వీయ గౌరవం లేని దయ స్వీయ హాని అవుతుంది. లేదు, నో అని చెప్పడం స్వార్థం కాదు, అది జ్ఞానం. నిన్ను ఖాళీ చేసే వాళ్లకు సహాయం చేయడం ఆపు. నీ శక్తిని రక్షించుకోవడం మొదలుపెట్టు. ఎందుకంటే నిన్ను ఉపయోగించుకునే వందల మంది కంటే నిన్ను గౌరవించేవారు ఒక్కరు ఉన్నా వారు చాలు, గొప్పవారు వాళ్ళు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ కథ మీ మనసుకు తాకితే దయచేసి షేర్ చేయండి. ఇలాంటి కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, నేను బౌండరీస్ పెంచుకుంటాను అని. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.